ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. దేశాన్ని రక్షించడానికి హోప్ ఉందని ఈ తీర్పు రుజువు చేసిందన్నారు. మోడీ గవర్నమెంట్, మోడీ తొత్తుల పార్టీలకు వ్యతిరేకంగా సుప్రీం తీర్పునిచ్చిందన్నారు. అంబానీ, అదానీలు బీజేపీ లాంటి పెద్ద పార్టీలకు సీక్రెట్ గా డబ్బులిస్తున్నారని, అందుకే 25 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీకి డబ్బులిచ్చేవారు ఎవరూ లేరన్నారు. తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని కోరారు కేఏ పాల్. It is excellent news that the Supreme Court has passed yesterday about the electoral bond. Don't do these secret deals. State Bank of India must release all before March 13th and to the Election Commission, who has given hundreds and thousands of crores to these corrupt parties. Chudandi, దేశాన్ని రక్షించడానికి హోప్ ఉందని ఇదే రుజువు. నిన్న సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? ఈ మోదీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా, మోదీ తొత్తుల పార్టీలకు వ్యతిరేకంగా అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి 25 లక్షల కోట్లు, అంటే మన తెలంగాణ, ఆంధ్ర 10 సంవత్సరాల బడ్జెట్ అనుకోండి ఒక రాష్ట్రాన్ని, రుణమాఫీ చేసేశారు. ఎందుకు? వాళ్ళు వందల వేల కోట్ల బినామీ కంపెనీల ద్వారా సీక్రెట్ గా ఈ పొలిటికల్ పార్టీకి, ముఖ్యంగా బీజేపీకి, పెద్ద పార్టీలకి డబ్బులు ఇస్తున్నారు. ప్రజాశాంతి పార్టీకి రూపాయి ఎవడివ్వట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా. కనుక సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? ఇలాంటి సీక్రెట్ డీల్స్ కుదరదు. మార్చి 6వ తారీఖు లోపుని మీరు ఎలక్షన్ కమిషన్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయాలి. మార్చి 13 లోపుని వాళ్ళ పేర్లన్నీ ప్రచురించాలని. కానీ దిక్కేది? సుప్రీంకోర్టు తీర్పుని హర్షిద్దాం. మీడియా మిత్రులు భయపడకండి. మోదీ తొత్తులైన ఇప్పుడు చూడండి, అడిగినన్ని సీట్లు టీడీపీ ఇవ్వకపోతే జగన్ ద్వారా మరలా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి ప్లానింగ్ ఉంది. ఈ మోదీని, మోదీ తొత్తుల్ని ఓడిద్దాం, కలిసి పనిచేద్దాం. ప్రజాశాంతి పార్టీకి 7569441275 కి 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు 100 ఇవ్వండి, 1,00,000 ఇచ్చిన వాళ్ళు 1,00,000 ఇవ్వండి.